వచ్చేసి పసుపుదోళ్ళ విగ్రహం. రాజేంద్ర నగర్కి వెళ్తున్నాము. గడ్డి మట్టితో చేసిన విగ్రహం. 2000 కేజీల రైస్ అన్నది కన్ఫర్మ్ గా అది 8 నుంచి 10 లక్షల రూపాయలు అవుతుందండి. 23 అడుగులు అనమాట. 23 అడుగులు. అలాగే నిత్య ప్రసాదాలు జరుగుతాయి. మాకున్న ప్రత్యేకత ఏంటంటే మాకు చందా పుస్తకం అనేది ఉండదు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. సో మనం ఈరోజు రాజమండ్రిలో వినాయకుడి విగ్రహాలు చూడడానికి వెళ్తున్నాం. సో రాజమండ్రిలో కొంచెం ఫేమస్గా లాస్ట్ ఇయర్ కూడా ఉన్న విగ్రహాలు ప్లేసెస్కి వెళ్తున్నాం. కరెంట్లీ అయితే ప్రజెంట్ అయితే మనం మెయిన్ రోడ్ దగ్గర ఉన్నాం. పుష్కర్ ఘాట్ రోడ్, రాజమండ్రి. సో అది మన పుష్కర్ ఘాట్ అనమాట. టూ మచ్ రష్. సో గాయ్స్, మనం ఫస్ట్ వచ్చేసి పుష్కర్ ఘాట్ దగ్గర పెట్టిన విగ్రహం చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఏదో ఒక స్పెషాలిటీలో పెడుతూ ఉంటారు అనమాట. సో ఈ ఇయర్ వచ్చేసి పసుపు తాడులతో చేసిన విగ్రహం అనమాట. సో మనం వచ్చేసాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం లైక్ విగ్రహం ఎలా ఉందో ఏంటో మీకు అంత క్లియర్గా విజువల్ చేస్తాను. సో గైస్ మీరు చూస్తున్నట్టు ఫుల్ క్రౌడ్ గైస్, చాలామంది ఉన్నారు. సో గాయ్స్, ఈ విగ్రహం వచ్చేసి పసుపుదోళ్ళ విగ్రహం. సో ఇది మన రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర పెట్టారు. లైక్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్పెషాలిటీ అనమాట. ఈ ఇయర్ వచ్చేసి పసుపుదోళ్ళలో పెట్టారు విగ్రహం. ఫుల్ క్రౌడ్ గాయ్స్, మొత్తం క్రౌడ్. సో గాయస్, ఈ వినాయకుడు వచ్చేసి పసుపుదోళ్ళలో చేసింది కదా. సో ఈ వినాయకుడి విగ్రహం లాస్ట్ డే నిమజ్జనం రోజు పసుపుదోళ్ళలో మొత్తం మన పబ్లిక్ అందరికీ పంచుతారన్నమాట. 7th కదా, 7th నెక్స్ట్ మంత్. సో 7th మొత్తం అందరూ పంచుతారు. సో ఎవరైనా రాజమండ్రి వాళ్ళు ఉంటే వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ. సో గాయస్, మనం వచ్చేసి సెకండ్ విగ్రహం చూడడానికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి ఆర్యపురం అనమాట. రాజమండ్రి ఆర్యపురం దగ్గర ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ గ్రాండ్గానే పెడతారు విగ్రహం, అంటే కొంచెం పెద్దగా పెడతారు. సో వెళ్తాం కదా. ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే మనం సీతంపేటలో ఉన్నాం కదా. ఆర్యపురం. ఓకే, చూసారా గాయస్, ఫుల్ మొత్తం ఫెస్టివల్ వైబ్స్ ఎక్కడ చూసినాం. సో ఇక్కడ ఫ్లెక్స్లు వేశారు కదా రాజు గారు అని. సో ఆయన దీనికి ఫౌండర్ ఆర్యపురం విగ్రహానికి. ఉంటుంది ఎప్పుడు ఇదే కదా వచ్చాం. ఇదే గాయస్ ఆర్యపురం విగ్రహం. సో ఇది ఎంట్రన్స్ అనమాట. మన ఫ్రెండ్ వెళ్తున్నాం లోపలికి.
చూసారా గైస్ మనం లోపలికి వచ్చాం. విగ్రహం అయితే చాలా బాగుంది. విగ్రహం చూడండి గైస్, ఇది కూడా సైడ్ నుంచి నరసింహస్వామి కూడా చాలా గ్రాండ్గా ఉన్నారు. ఇది కరెక్ట్గా విగ్రహం ఎదురుకుండా ఉంటుంది. ఇది ఆపోజిట్ విగ్రహం కూడా విగ్రహం ఆపోజిట్ అనమాట. చాలా బాగుంటుంది. అది గైస్ ఈ విగ్రహం వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది. చాలా బాగుంది విగ్రహం. సో గైస్ చూసారు కదా 2 విగ్రహాలు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. ఒకటి వచ్చేసి పుస్తకాలు అయితే వెళ్ళాం, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆర్యపురం వెళ్ళాం అనమాట. ఇది గైస్ మనం ఇప్పుడైతే రాజేంద్ర నగర్ వెళ్తాం అనమాట. రాజేందర్ నగర్. ఓకే, రాజేంద్ర నగర్కి వెళ్తున్నాం. ఆ ఏరియాలో మనకి 2 విగ్రహాలు పెట్టారు పెద్దవి. సో అవి వెళ్ళి చూసి దేవుడిని ప్రే చేసుకుని వద్దాం. సో మీకు కూడా చూపిస్తా కదా ఆ విగ్రహాలు. ఏమైనా స్పెషల్ విగ్రహం ఉందా, లేకపోతే స్పెషల్ ఒకటి ఉందా? స్పెషల్ విగ్రహం ఉందంట గైస్. మనం అక్కడికి వెళ్ళి కవర్ చేద్దాం దాన్ని. ఓకే గైస్, మనం అక్కడ మీట్ అవుదాం. చలో. సో గైస్ మనం వచ్చేసాం. ఎక్కడైనా కదా అది ప్రస్తుతం గైస్ ఫుల్ ఏరియా చేసే డెకరేషన్ కూడా దొరికింది. సో గైస్ ఇది వచ్చేసి రాజేంద్ర నగర్లో అనమాట విగ్రహం. విగ్రహం చాలా బాగుంది. విగ్రహం చాలా బాగుంది గైస్. ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి తెప్పించారంట.
గాయస్ మనం ఇప్పుడు వచ్చేసి రాజేంద్ర నగర్లో వేరే విగ్రహం చూడడానికి వెళ్తున్నాం. ఇది మన ఫ్రెండ్స్ అనమాట విగ్రహం. ఓకే వచ్చేసాం గాయస్ విగ్రహం దగ్గరికి. ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మాది రాజమండ్రి రాజేంద్ర నగర్ కృష్ణుడి గుడి వీధిలో రామ్ సాయి దానబాబు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా మేము అనేక విధాలుగా వినాయక చవితి నవరాత్రులను మేము కొనసాగిస్తున్నాం. క్రిందటి సంవత్సరం కాణిపాక గణపతి థీమ్లో పెట్టాం. అదేవిధంగా ఈ సంవత్సరం కైలాసంలో ఉన్న ఆ పరమేశ్వరుడు రూపంలో వాళ్ళ పుత్రుడిని గణనాథుడిని ఆనంద తాండవం ఆడుతున్నట్టు కైలాసంలో ఆ థీమ్గా చేయాలని చెప్పి అలా రూపొందించాం. అలాగే ఈ విగ్రహం ఎత్తు 12 అడుగులు. ఈ విగ్రహం అంతా కూడా గడ్డి మట్టితో చేసిన విగ్రహం. కలర్స్ కూడా అన్ని వాటర్ కలర్స్ యూజ్ చేసాం. పర్యావరణానికి ఏది కూడా ఇబ్బంది కలగకుండా ప్రతిదీ కూడా చేసాం. అలాగే ప్రతిరోజు కూడా స్వామివారికి ఉదయం సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం భజన, భరతనాట్యం, అలాగే ఆడవాళ్ళకి పసుపు కుంకుమ సమర్పణ, ఇవన్నీ వస్తువు అన్నీ కూడా పంచిపెడుతూ ఉంటాం. 6వ తారీఖున స్వామివారిది గొప్ప ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అలాగే అదేవిధంగా దాని పై వారం 13వ తారీఖున శనివారం గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామివారి దివ్య ఆశీస్సులు తీసుకుంటారని చెప్పి కోరుతున్నాం. సో గాయస్ ఇప్పుడు చూసాం కదా మన విగ్రహం వచ్చేసి రాజేంద్ర నగర్లో అనమాట. అంటే మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళది. సో వాళ్ళు వచ్చేసి మంచి కాన్సెప్ట్ మీద వచ్చారనమాట. ఏంటంటే విగ్రహం అంతా ఫుల్ మట్టితోనే చేస్తారు. లైక్ మనం వేరే విగ్రహం కూడా చూస్తూ ఉంటాం కదా, ప్లాస్టర్ పేపర్స్ అన్ని కలుపుతూ ఉంటారు. అది ఎనీ టైం ఎన్విరాన్మెంట్కి కొంచెం ఇష్యూ కలిగిస్తాయి. సో ఈ విగ్రహం వచ్చేసి మనకి ఫుల్ మట్టితోనే, అంటే అది బేసిక్గా లోపల గడ్డితో తయారు చేసి దానిపైన మట్టితో బంకమట్టి ఉంటుంది కదా, లైక్ అదే కదా బంకమట్టే కదరా, ఆ బంకమట్టి దానికి షేప్ తయారు చేస్తారు అన్నమాట. సో దానివల్ల మనకి నేచర్కి ఏం హామ్ ఉండదు, అంతా నేచర్కి హెల్ప్ఫుల్లే ఇంకా చెప్పాలంటే. సో గాయ్స్ ఇప్పుడు వచ్చేసి మనం వియ్యలపురం వెళ్తాం అనమాట. వియ్యలపురం విగ్రహం కూడా చాలా బాగుంటుందా? బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రాజమండ్రి వియ్యలపురమా? ఓకే. సో గాయ్స్ మనం దగ్గరికి వచ్చేస్తాం వియ్యలపురం దగ్గరికి. ఇక్కడ ఫేమస్ స్పెషాలిటీ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తారనమాట. వియ్యలపురం విగ్రహాలు అంటే ప్రతి ఇయర్ ఇంకా రాజమండ్రిలో ఇంకా టాప్. సో మన విగ్రహం చూడడానికి వెళ్తున్నాం. కరెంట్లో అయితే వియ్యలపురం జంక్షన్ దగ్గర ఉన్నాం. క్రౌడ్ కూడా చాలా ఫుల్గా ఉంది. సో మనం కవర్ చేద్దాం వెళ్ళి. చూసారా వియ్యలపురం మొత్తం చాలా గ్రాండ్గా చేస్తారనమాట. చూసారు కదా ఎంతమంది ఎలా ఉన్నారు. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది క్రౌడ్. బాబా కెమెరా హ్యాంగ్ చేయడానికి టైం ఉండట్లేదు. చాలా జనం ఉన్నారు. మహాలక్ష్మి
గాయ్స్ చూసారు కదా విగ్రహం, చాలా చాలా బాగుంది విగ్రహం, చాలా బాగుంది. చూసారా కళ్ళు కూడా చాలా అట్రాక్టింగ్గా ఉందన్నమాట విగ్రహానికి, చాలా బాగుంది విగ్రహం. లడ్డు వచ్చేసి 172 కేజీలు అనమాట. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం స్వామివారి గత 48 సంవత్సరాలుగా విశేషమైన పూజలు అందుకుంటూ రాజమండ్రిలో ప్రప్రథమంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు దైవ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈ 9 రోజుల నవరాత్రులు కూడా కేవలం సాంస్కృతికంగా సంబంధించి దేవుడి పాటలు దేవుడి కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నాం. అలాగే స్వామివారి ఊరేగింపు అన్నదానికి నిజంగా ఆయన్ని రంగరంగ వైభవంగా తీసుకొని వెళ్ళడం, అలాగే స్వామివారిని నిమజ్జన కార్యక్రమం కానీ ముఖ్యంగా అన్నదానం గత 10 సంవత్సరాల నుంచి 10,000 తక్కువ కాకుండా అన్నదానం కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా అనేక మంది భక్తులు అనేక ఏరియాల నుంచి రావడం స్వామివారి ప్రసాదం స్వీకరిస్తుంటారు. ఈ స్వామివారి ఉత్సవాలు అలాగే ఈ వరసిద్ధి వినాయకుని ఉత్సవాలు ఈ కరుణ స్వామివారి వరాలు అందరికీ కురిపించాలని మనసారా కోరుకుంటున్నాం. బొమ్మ హైదరాబాద్ నుంచి అన్న, హైదరాబాద్ నుంచి మంచి వీరపద్మ విగ్రహం చూస్తాం అనమాట. జస్ట్ ఇప్పుడే బాబీ అన్నయ్య గారు మనతో మాట్లాడారు. సో ఇది వచ్చేసి 15,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 15వ తారీఖున అన్నదాన కార్యక్రమం అనమాట. సో మన రాజమండ్రి పీపుల్ ఎవరైనా ఉంటే వచ్చి మన వియ్యలపురం విగ్రహాన్ని 7వ తారీఖునేమో భారీ ఊరేగింపు అనమాట. సో అది సో ఇది వచ్చేసి మన తమ్ముడు కాల్ చేసాడు అనమాట. వాళ్ళు కూడా విగ్రహం పెట్టారని చెప్పి పిల్ల 10th క్లాస్ 12th క్లాస్ ఇంటర్ బీటెక్ వాళ్ళు అనమాట. చాలా బాగా పెట్టారు, చాలా క్యూట్గా ఉంది వినాయకుడు మాత్రం చూడడానికి.
ప్రజెంట్ వచ్చేసి మనం హౌసింగ్ బోర్డ్ వచ్చాం అనమాట. లాలాచేట హౌసింగ్ బోర్డు దగ్గర. ఇక్కడ కూడా కొంచెం భారీగా పెడతారు చూడండి. చూసారా గైస్, మొత్తం క్రాకర్స్ అన్ని కాలుస్తున్నారు ఇక్కడ. మొత్తం లైటింగ్ పెట్టారు ఇక్కడ. ఓ జాతర జరుగుతుంది ఇక్కడ. వినాయక చవితి జాతర అన్నమాట. చాలా బాగుంది. చూసారా క్రౌడ్, చూసారా కదా ఎంత ఉందో క్రౌడ్. మొత్తం అందరం మన రాజమండ్రి వల్ల, రాజమండ్రి దివాంజరి మొత్తం చాలా బాగుంది. చాలా బాగుంటుంది. చాలా డేంజరస్ కూడా, చాలా డేంజరస్. ఇది చాలా గట్టి పేలుతాయి. మొత్తం అన్ని బాంబులు ఉంటుంది దాని చుట్టూ. చాలా గట్టి పేలుతాయి కదా. జాగ్రత్త. జై గణేష్, జై గణేష్. వెనకాల వచ్చాయి. మొత్తం వెళ్ళిపోతుంది. డబల్ అని కాదు అనమాట. శబ్దం కాదు, పేలుతాయి. చూసారు కదా బాబోయ్, ఎక్సలెంట్ అనమాట.
అది పేలినప్పుడు అందరం ఇంకా జాగ్రత్తగా అంగాలు వస్తారు. చాలా గ్రాండ్గా చేస్తారు కదా ఇక్కడైతే. మొత్తం ఇది వన్ డే అనమాట. ఇది వినాయక చవితి. యాక్చువల్గా వినాయక చవితి 9 days 7 days అలా ఉంచుకుంటారు కదా, 10 days 11 days. అలా కాకుండా ఇది ఈ రోజే వినాయక చవితి రోజే విరోగం కూడా మొత్తం లడ్డు వేనబట్టి అన్ని ఈ రోజే అయిపోతాయి. సో అయితే ఇప్పుడు వచ్చేది మనం నెక్స్ట్ రాజనగరం వెళ్తున్నాం అనమాట. రాజనగరంలో 21 feet వినాయకుడి విగ్రహం పెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తా గాయస్ మొత్తం వీడియోని. చాలా పెద్ద విగ్రహం అయితే, చాలా బాగుంది విగ్రహం. చాలా పెద్ద విగ్రహం నేను చూసినప్పటి వరకు 21 feet అనమాట విగ్రహం. భక్తజనులకు మా నమస్కారం అండి. మాది రాజనగరం వైఎస్ఆర్ జంక్షన్ అండి. మేము లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ పెట్టి నేటికి 18 సంవత్సరాలు అయిందండి. గత 18 సంవత్సరాల నుంచి కూడా చాలా ఘనంగా ఉత్సవాలు చేసుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం కూడా 20 అడుగులు తగ్గకుండా వినాయకుడిని పెడుతున్నాం. మాకు ప్రతి సంవత్సరం కూడా ఖర్చు నిమిత్తం 8 నుంచి 10 లక్షల రూపాయలు అవుతుందండి. ప్రతి సంవత్సరం కూడా 9వ రోజున అన్నదానం చేస్తామండి. భక్తులు ఒక 7,000 నుంచి 10,000 దాకా అన్నదానం సంతర్పణ చేస్తాం. కానీ ప్రతి సంవత్సరం కూడా మేము సంవత్సరం కూడా విగ్రహాన్ని పెంచుతూ పోదామని స్టార్టింగ్ నుంచి కూడా 18-20 అడుగులు అలాగే పెంచుకుంటూ వెళ్తున్నామండి. ప్రతి సంవత్సరం కూడా అడుగు పెంచుకుంటూ వెళ్తున్నామండి. ఈ సంవత్సరం 20 అడుగులు విగ్రహం పెట్టామండి. ప్రతి సంవత్సరం కూడా మేము విగ్రహం తెచ్చినప్పుడు ఎన్నో కష్టాలు వచ్చి బోలైన బాధలు భరించి ఎక్కడ వేరే చోట నుంచి తీసుకొస్తాం విగ్రహం. ఈ సంవత్సరం కూడా చాలామంది భక్తులు విగ్రహాన్ని దర్శించుకొని చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారండి. లడ్డు వచ్చి ఈ సంవత్సరం 60 కేజీలు లడ్డు అండి. సురుచి ఫుడ్స్ తాపేశ్వరనాథ్ ఏర్పాటు చేసామండి. అలా గత సంవత్సరం కూడా 50 కేజీలు తగ్గకుండా పెట్టామండి. ఈ సంవత్సరం 10 కేజీలు పెంచి 60 కేజీలు లడ్డు పెట్టామండి. సురుచి తాపేశ్వరం ఫుడ్స్ వారిదండి. మేము 9 రోజులు ఉంచుతామండి.
మేము 12 రోజులు దీన్ని నిమజ్జనం చేస్తాం. అంటే ఇది రాజమండ్రిలో ప్రెషర్ కార్డు తీసుకెళ్ళి నిమజ్జనం చేయాలి. ఇక్కడ ఎక్కడ దీన్ని నిమజ్జనం కావదు. అక్కడ వచ్చి మీకు 4వ తారీఖున అండి, 4 కదా, 4వ తారీఖు అన్నదానం అండి. సోమవారం అంటే ఇది మేము 7,000 నుంచి 10,000 మంది భక్తుల దాకా పెడతామండి. రాజనగరం మొత్తం చుట్టుపక్కల జనం అంతా వస్తారు. ప్రతి జనంలో కూడా చాలా గ్రాండ్గా అన్నదానం చేస్తామండి. సో గాయ్స్ ఇప్పుడు చూసారు కదా విగ్రహం. ఇప్పుడు మనం రాజానగరం నుంచి రాజమండ్రి వెళ్తాం. రాజమండ్రిలో మా ఏరియాలో మీ పెట్టిన విగ్రహం దగ్గరికి వెళ్తాం అనమాట. సో అది కూడా మీకు చూపిస్తా. మీకు యాక్చువల్గా ఇది ముందే చూపించాలి కానీ ఇప్పుడు చూపిస్తాను. ఇది మా ఏరియాలోనే జాంపేట పెద్ద వీధి అనమాట. సో అక్కడికి వెళ్ళి మీకు మా గణేష్ కూడా చూపిస్తా. మా గణేష్ డీటెయిల్ కూడా మా కమిటీ మెంబర్స్ చెప్తారనమాట. ఇక్కడనమాట 29 years నుంచి పెడతానే ఉన్నాం కరెక్ట్గా అదే స్పాట్లో. సో అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తా గాయస్, చూద్దాం. సో గాయస్ మనం వచ్చేసాం మన ఏరియాకి. జాంపేట పెద్ద వీధి అనమాట. సో మేమైతే మొత్తం లైటింగ్ పెట్టాం మా వీధి అంతా. మొత్తం లైటింగ్ గాయస్. అదే మన విగ్రహం అనమాట, కనబడుతుందా? మీకు దగ్గరికి వెళ్తాం. సో అది గాయస్ ఇది వచ్చేసి 13 feet విగ్రహం అనమాట, జాంపేట పెద్ద వీధిలో. లడ్డు వచ్చేసి 21 kgs అనమాట మేము పెట్టింది. పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ అండ్ మన వినాయకుడు అనమాట. బాగుంది కదా గైస్. ఇదైతే మేము పెట్టిన విగ్రహం మా ఏరియాలో 13 feet అనమాట. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ యొక్క మా రాజమండ్రిలో ప్రతి సంవత్సరం గత 30 సంవత్సరాలుగా చిన్న విగ్రహం నుంచి మొదలెట్టామండి. ఇప్పటికి 14 అడుగుల దాకా వచ్చాము. ప్రతి సంవత్సరం మేము అందరూ కలిసిమెట్టుగా చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాము. అలాగే మా ఇక్కడ అన్నదానానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయండి. ఎక్కడ రాజమండ్రి ఎక్కడ లేనటువంటిగా 4,000 మందికి భోజనాలు పెట్టి అన్నదానం చేస్తామండి. ఇక్కడ వీధిలో ఆర్కే స్టడీ సెంటర్ వారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దగ్గరుండి వినాయకుడి విగ్రహం ఆలయ దాతల కింద చేస్తారండి. జాంపేట పెద్ద వీధిలో ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసిమెలిసిగా ఉండి ఇక్కడ అందరూ చేయొచ్చా సాయం చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారండి. అదిగా చూసారు కదా, ఇదైతే మన వీధి దగ్గర అనమాట. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం రాజమండ్రిలోనే ఫ్రూట్స్ మార్కెట్ దగ్గర పెట్టిన విగ్రహం దగ్గరికి వెళ్తాం అనమాట. సో అది మీకు చూపిస్తాను త్వరలోనే. ఇదే మన లాస్ట్ విగ్రహం అనమాట ఈరోజు. ఇది కవర్ చేసి ఇంకా బ్లాగ్ ఎండ్ చేద్దాం.
సిద్ధి వినాయక మన మెయిన్ రోడ్ ఫ్రూట్ మార్కెట్ దగ్గర అనమాట. చాలా బాగుంది ఇక్కడ. సో అది గైస్ చూసారు కదా. ఇప్పుడైతే మనం చూసింది ఏంటంటే ఫ్రూట్ మార్కెట్లో విగ్రహం అనమాట. 23 ఫీట్ 23 ఫీట్ విగ్రహం. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ దగ్గర. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఆ విగ్రహం కూడా కవర్ చేద్దాం, మీకు చూపిస్తా అది కూడా. చలో గైస్. ఇది మా నలమన్సొందు శ్రీ గణేష్ మిత్ర మండల వారి 36వ సంవత్సరం గణేష్ ఉత్సవాలు చేస్తున్నాం. ఈ గణేష్ మిత్ర మండలికి గౌరవ అధ్యక్షుడు దొండపాటి శంకర్రావు గారు, ఏపీ స్టేట్ బులియన్ ఆనరబుల్ ప్రెసిడెంట్ వారు కుమారుడైన నేను దొండపాటి జయసింహ ఈ నలమన్సొందు నవరాత్రి ఉత్సవాలని దిగ్విజయంగా 36 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. మా నవరాత్రుల్లో ఉన్న విశేషత ఏంటంటే 9 రోజులు కూడా గణపతి హోమం జరుగుతుంది. అలాగే నిత్య ప్రసాదాలు జరుగుతాయి. మాకున్న ప్రత్యేకత ఏంటంటే మాకు చందా పుస్తకం అనేది ఉండదు. ఏ భక్తుల్ని కూడా ఎవరన్నా కూడా ₹1 అడగము. నిజంగా ఎవరైనా భక్తితో ఇచ్చినా కూడా హుండీలో ఇమ్మంటాం చెప్పి మా చేతిలో మేము తీసుకోము. అలాగే ఇప్పటివరకు అలా చేస్తుంటాం వచ్చాం. రేపు దేవుడి దేవాలు కూడా అలా చేస్తామని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో గైస్ చూసాం కదా ఈరోజు మొత్తం విగ్రహాలని. ఇది లాస్ట్ వచ్చేసి మన మెయిన్ రోడ్లో విగ్రహం అనమాట. సో ఇప్పుడుతో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మ్యాక్సిమం అన్ని విగ్రహాలు కవర్ చేస్తున్నాం. టైం వచ్చి 10:30 అవుతుంది అనమాట నైట్. సో అదిగైతే ఈరోజు వీడియో వచ్చేసి మొత్తం మ్యాక్సిమం అన్ని కవర్ చేసాం విగ్రహాలు. టైం కూడా అరౌండ్ 10 అవుతుంది నైట్. సో మీకు ఏ విగ్రహం నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
యాజ్ యూజువల్ మీకు కానీ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, బై బాయ్, గుడ్ నైట్, బాయ్ బాయ్. అండ్ వన్స్ అగైన్ వినాయక చవితి గైస్, హ్యాపీ వినాయక చవితి, గుడ్ నైట్, బాయ్ బాయ్.